నాగపూర్ హైవే అండి, ఇది మెడ్చల్ హైవే అంటారు. సో ఇది వచ్చేసి దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మన ప్రాజెక్ట్స్ ఉంది. ఏజిఎస్ డెవలపర్స్ అండ్ నార్థన్ మెడోస్. టోటల్గా 42 acres 60-40-30 feet రోడ్స్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్ లేఅవుట్ అండి. ఈ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఏదైతే మేడ్చల్ మున్సిపాలిటీలో మన ప్రాజెక్ట్స్ ఉండడం జరుగుతుందండి. ఎవరైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు లోపలికి వచ్చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్స్ ద వీడియో. ప్రాజెక్ట్స్ తీసుకొని రావడం జరిగిందండి. చుట్టూరు సరౌండింగ్ మొత్తం హౌసెస్ మధ్యలో మన ప్రాజెక్ట్స్ చూడొచ్చు. జస్ట్ మీరు ఇక్కడ చూస్తే అన్ని హౌసెస్, మన వెంచర్లో విల్లాస్, ఇటు చూసిన హౌసెస్ మధ్యలో మన వెంచర్. టోటల్గా 40 acres 500 విల్లా ప్లాట్స్తో మనం గ్రేటర్ కమ్యూనిటీ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ఫైనల్ లేఅవుట్లో మీకు ఈరోజు ఒక ల్యాండ్ లాట్ షేర్స్ ప్లాట్స్ మీకు ఈరోజు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్స్లో వచ్చేసి మీకు ప్లాట్ సైజ్ 167, 183, 200, 250 అలా ఉన్నాయండి. ఎవరైనా బెస్ట్ ఒక మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఈ యొక్క ప్రాజెక్ట్స్ అనేది చాలా యూజ్ అవుతుందండి. దీని డెవలప్మెంట్ బై ఏజిఎస్ ప్రాపర్టీస్. ఇది టోటల్గా వచ్చేసి 42 acres హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్ అండి. మీకు ఓఆర్కి జస్ట్ 5 minutes డ్రైవ్లో ఓఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 5కి మీరు రీచ్ కావచ్చు అండి. ఎగ్జిట్ నెంబర్ 6కి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లో మనం రీచ్ కావచ్చు. ఎవరైతే మేడ్చల్ మున్సిపాలిటీలో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో సరౌండింగ్ మొత్తం ఇళ్ళ మధ్యలో జస్ట్ మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా జస్ట్ 2 minutes డ్రైవ్లో మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ రీచ్ కావచ్చు అండి. చూడొచ్చు ఇవన్నీ కూడా హౌసెస్ మధ్యలో మన ప్రాజెక్ట్స్ ఉంది. మన వెంచర్స్ కూడా ఆల్మోస్ట్ 6 parks ఇచ్చాము రెడీ టు కన్స్ట్రక్షన్. ఎవరైతే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ ప్లేస్లో ఓఆర్ దగ్గరలో చూస్తున్నారు, రెడీ టు కన్స్ట్రక్షన్ చూస్తున్నారు, ఈ ప్రాజెక్ట్స్ బాగా యూజ్ అవుతుందని నేను కోరుకుంటానండి. ఈ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైస్ పెట్టాం, 40+ ఉంటుంది. సో సైడ్ విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. మీకు నచ్చింది అనుకోండి ఫర్దర్గా నా నెంబర్ కాల్ చేయొచ్చు అండి. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో నా పేరు శ్రీనివాసు, మై నెంబర్ వచ్చేసి 9849825635. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్. మన ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చూద్దామండి. సో ఇది ఎంట్రన్స్ 60 feet రోడ్స్ అండి. సో మీ ఫుట్పాత్ ఇచ్చాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీస్, సో ఓవర్ హెడ్ ట్యాంక్స్. సో ఒక హెచ్ఎండి నామ్స్ ప్రకారం టోటల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి అండి, రెడీ టు కన్స్ట్రక్షన్. సో మన ప్రాజెక్ట్స్లో కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నారండి, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్. సో కన్స్ట్రక్షన్ కూడా అయిపోయిందండి. చూడొచ్చు టోటల్ డెవలప్మెంట్స్. మీకు బీటీ రోడ్స్ ఇచ్చామండి. సో 60-40-30 feet రోడ్స్. సో ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఇచ్చాము, ప్రతి ప్లాట్ కూడా వాటర్ సప్లై ఇచ్చాము. సో మనం పార్క్స్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి, చూడొచ్చు. సో ఒకసారి టోటల్గా మన సైట్ ఒకసారి మన వీడియో ద్వారా చూద్దాము. రిచెస్ట్ పర్సన్ అంటే మురళీమోహన్ గారు, శోభన్ బాబు గారే అంటారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది సార్? సగం నిజం, సగం అబద్ధం. సగం నిజం అంటే శోభన్ బాబు గారు. ఆయనే రియల్ ఎస్టేట్ మిమ్మల్ని ప్రోత్సహించింది కూడా, కలిసి చేశారా? ఆయన ఏం చేశారంటే ఆయన ప్రతి రూపాయిని, ఆదాయం వచ్చిన ప్రతి రూపాయిని అవసరం వస్తే ఎవరి దగ్గర కూడా అప్పు తెచ్చి కూడా దొరికిన చోటల్లో సైట్లు కొనేశారు, ల్యాండ్స్. ఆ రోజుల్లో ఆయన ఎకరం 5,000 కొన్నది ఎకరం 50 కోట్లకి పెరిగింది. అట్లా మెడ్రాస్ అరౌండ్ మెడ్రాస్ ఎన్ని సైట్స్ కొన్నాడు, ఎన్ని కొంటారు చెప్పండి. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న అందరు సినిమా ఆర్టిస్టుల కంటే రిచెస్ట్ పర్సన్ ఎవరంటే శోభన్ బాబు. మీరు అన్నారు సగం నిజం సగం అబద్ధం అని. సగం నిజమేమో ఫస్ట్ ఆయన, సగం అబద్ధమేమో తర్వాత మీరు. ఆయనతో పోల్చుకుంటే నాది 10% అయితే అయింది 100%. ఎనీహౌ బట్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్లో మీరు రియల్ ఎస్టేట్లో నేను ఏది చేసినా చాలా జాగ్రత్తగా చేస్తానండి, చాలా జాగ్రత్తగా చేస్తాను. రియల్ ఎస్టేట్లో బోర్డంత బ్లాక్ బిజినెస్ ఉంది, నేను దానికి కూడా ఒప్పుకున్నాను. బ్లాక్ బిజినెస్ చేయను, కంప్లీట్గా వైట్ చేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా కడతాను. ఇట్లా అనుకుని అన్నీ చేసుకుంటే అన్ని రకాలుగా సక్సెస్ అయ్యాను. ప్రయాణం మళ్ళీ సాఫీగా చదువుతాను. ఇక్కడ పక్కన ఆయన బజ్జీ ఇచ్చారు, తీసుకున్నాను. తిందామంటే ఎక్కడ తినలేము. ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు, ఈ సంపాదించిన సంపద అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు,
ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి. మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము, ఇదే సూపర్ స్టార్ డమ్తో ఉంటాము, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో, ఎంతో జాగ్రత్తతోటి, ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు. అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా, ఇందాక మన కృష్ణదేవరాయ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు పైకి తెరుచుకుంటాయి వింగ్ టాప్ లాగా, అది చాలా ఫ్యాన్సీ. అలాంటి కార్లు కొనుక్కుందామా, టయోటా కార్లు కొనుక్కుందామా ఇలా ఉండే అనుకుని నేను ఇక అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలుపెట్టాను. ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి. అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో. రామారావు గారితో నేను చేసిన సినిమా